నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గుమ్మల దిబ్బలో పాటూరు చేనేత క్లస్టర్ కార్మికులకు ఉపకరణాలను అందజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు చేనేతకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పాటూరులో 75 లక్షల రూపాయలతో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు ఎంపీ కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 82 మందికి ఉపకరణాలు అందజేయడం జరిగిందన్నారు. మచ్చా శ్రీనివాసరెడ్డి శాంక్షన్ అయింది. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యురాలు కొంచెం త్వరగా లబ్ధిదారులందరూ కూడా కొంచెం త్వరగా వచ్చినట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి పాటూరు గుమ్మల దిబ్బ చేనేత క్లస్టర్ ద్వారా ఇన్ఛార్జ్ ఏడీ గారు కె బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మచ్చా శ్రీనివాసరెడ్డి శాంక్షన్ అయింది. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యురాలు కొంచెం త్వరగా లబ్ధిదారులందరూ కూడా కొంచెం త్వరగా వచ్చినట్లయితే విశాఖపట్నంలో మెగా యూనిట్ హ్యాండ్లూమ్ మాల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి వారి చేనేత ఉత్పత్తులు విక్రయించుకునేలాగా అవకాశం కల్పించారు. వ్యక్తిగత మగ్గాలకు 50% సబ్సిడీతో నూలు సరఫరా చేసేటట్టు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నేతన్నలకు ఆధునిక డిజైన్ తో శిక్షణ ఇచ్చి చేనేత వస్త్రాలకు గ్లోబల్ మార్కెటింగ్ కోసం 5 కోట్ల వ్యయంతో 4 వీవర్స్ కార్యశాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఇది నేను కూడా అసెంబ్లీలో అడగడం జరిగింది. త్వరలో అమలు చేయబోతున్నారు. దాన్ని కూడా చేనేత ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించాలంటే నేతన్నలకు మోడర్న్ డిజైన్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న అవసరాన్ని గుర్తించి ఈ 5 కోట్లతో 4 కార్యశాలలు ప్రారంభించడం అనేది చాలా గొప్ప పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్స్ కూడా మారి మనకు అందరికీ ఉపయోగపడే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా, ముఖ్యంగా మీకు ఈ మాల్స్, ఈ విశాఖపట్నంలో గవర్నమెంట్ కొనుగోలు ఇవన్నీ కూడా చాలా అండతో కూడుకున్నవి. అలాగే పవర్ లూమ్స్ కూడా వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా సబ్సిడీలు రాబోయే రోజుల్లో ఇంకా రాబోతున్నాయి. విశాఖపట్నంలో మెగా యూనిట్ హ్యాండ్లూమ్ మాల్ ఏర్పాటు చేసి ఈరోజు చాలా సంతోషం అండి. నేను ఇంకా మాట్లాడేది కూడా ఏం లేదు. ఎమ్మెల్యే ఏం మాట్లాడాలో మొత్తం మాట్లాడేసింది. నేను ఇంటా ఉన్నాను. ఇంకా నేను ఏం మాట్లాడాలో కూడా ఆమెనే అడిగిన. ఇప్పుడు ఇంకేం మిగిలిచ్చావు మాట్లాడేదానికని, అడేం మాట్లాడేదానికి కూడా ఏం లేదు. అందరూ చాలా సంతోషం. గుమ్మల దిమ్మ వచ్చాననేది చాలా సంతోషం. మీ అందరిని చూస్తుంటే ఇది ఒక మంచి చేనేత కార్మికులందరికీ కూడా సబ్సిడీలు ప్రభుత్వం తరఫున చాలా ఉన్నాయి స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏదైనా ఉంటే అటువంటిగా నా దృష్టికి తీసుకొస్తే నేను చేయగలిగింది చేస్తాను. స్టేట్ గవర్నమెంట్లో ఎనీవే